విషయాన్ని పక్కన పెట్టి నేను ఎవరైతే నాకు అపోజిట్ ఆడుతున్నారో వాళ్ళతో నేను అధికారం తీర్చుకుంటాను కదా, ఆ పెద్ద విషయాలు ఏమి నేను నవీన్ ఇప్పుడు చెప్పాను. అది నా నామినేషన్ పాయింట్ కాదు, నీతో ఉన్న కంప్లైంట్. ఎందుకంటే నేను నీకు ఫస్ట్ కూడా మనం కూర్చున్నప్పుడు ఒక రోజు నువ్వు నాతో వచ్చి మాట్లాడినప్పుడు నేను నీకు ఏమన్నా ఏది పోతున్నావు ఒక్కడి ఉన్నావు అంటే, నేను నీతో కొద్దిసేపు మాట్లాడి నువ్వు నాకు జెన్యూన్ అనిపిస్తున్నావు మచ్చా అని చెప్పేసి నీకు ఒక మాట చెప్పిన సో విషయాలు నువ్వు చెప్పదలుచుకుంటానేమో పెద్ద విషయాలు చెప్తున్నా కదా. బ్యాచ్లెస్ ఇన్ పీపుల్ని డిస్రెస్పెక్ట్ చేయడము, సో లేకుంటే నీకు ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో ఎట్లా పడితే అట్లా మాట్లాడడము, సో అవి కదా పెద్ద పాయింట్స్. నేను దాని గురించి చెప్పిన. నేను అది కంప్లైంట్ అదే కంప్లైంట్ ఒకసారి వింటావా? నీకు అది క్వశ్చన్ అడిగినా కంప్లైంట్ చేస్తాను. అట్లాంటి విషయాలు నేను పక్కన పెట్టి నాకేం నేను ఆడుతున్నా వాటిని నువ్వు ఎక్కువ పట్టించుకోవట్లేదు అన్నది కంప్లైంట్. అది నీకు పాజిటివ్ గా చెప్పడానికి నేను ఒక కంప్లైంట్ తప్ప నీకు నామినేట్ చేసి చెప్పలేదు కదా. నీకు నామినేట్ అంటే నీకు అరే నువ్వు ఎట్లా అట్లా ఎందుకు చేస్తున్నావు అని క్వశ్చన్ చేయడం. రైట్, అది వచ్చిన కంప్లైంట్ ఎలా అయితే పెద్ద విషయాలను పక్కన పెట్టినావు అనేది అయితే అన్నో అది కూడా తప్పు. సిన్స్ ద బిగినింగ్ నేను చెప్పేస్తున్నా, పాయింట్ వస్తున్నా. సిన్స్ ద బిగినింగ్ ఈ హౌస్ లో పృథ్వీ అగ్రెషన్ చూపించినప్పుడు నువ్వు అగ్రెషన్ చూపిస్తున్నావు అని పృథ్వీని నేను నామినేట్ చేసిన. పృథ్వీ ఎఫ్ వర్డ్ యూజ్ చేసినప్పుడు ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తున్నావు అని నామినేట్ చేసిన. దాని తర్వాత కూడా హౌస్ లో ఎవిక్షన్ దగ్గర టేస్టీ తేజ ఏదో చేస్తే నువ్వు నా నామినేషన్ పాయింట్ లో ఉన్నావని కూడా చెప్పిన. హౌస్ లో జరిగే పెద్ద పెద్ద విషయాలని ఆల్ ద టైమ్ నాకు ఏదైనా పెద్ద కనిపిస్తే దాన్ని పట్టుకొని నామినేషన్స్ దాకా రావడము, దాని గురించి మాట్లాడడము నేను చేస్తున్నా. అది నేను దాన్ని పక్కన పెట్టి నాకేమే నేను ఆడుతున్నాను నువ్వు చెప్పింది నాకు తప్పు అనిపించింది. అండ్ దాంతో పాటు ఆటలో ఎవరైతే అంటే నాకు అపోజిట్ ఎవరైతే ఆడిల్లు వాళ్ళతోనే నేను రివెంజ్ ఏదో తీర్చుకుంటే అనేది ఏదో కంప్లైంట్ రాసినో అది కూడా నాకు టోటల్ తప్పు అనిపించింది. నేను నాకు అపోజిట్ ఎవరైతే ఆడతారో వాళ్ళ అపోజిట్ బరాబర్ ఆడతా. నేను నన్ను ఎవరైనా మెగా చీఫ్ కంటెండర్ రేస్లోకి వెళ్ళి తీసేద్దామని అనుకుంటే వాళ్ళని నేను తీసి చూపిస్తా. బికాస్ దట్స్ మై గేమ్, నా ఆట అది. ఇప్పుడు మనల్ని ఎవరైనా అరే నువ్వు మెగా చీఫ్ కాకుండా పై నువ్వు వెళ్ళిపోయి దీంట్లోకి వెళ్ళని చెప్పి పక్కన తీసేస్తే వాళ్ళని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి నేను అన్నం పెట్టాలా లడ్డు పెట్టాలా? లేదు కదా, అట్లా చేయలేము మనం. నాకు అపోజిట్ గాడి నేను ఆ రేస్ లో లేనని చెప్పి నన్ను తీసేస్తే నేను అఫ్ కోర్స్ వాళ్ళకు అపోజిట్ గా ఆడతా. నన్ను తీసేసినా నేను నిన్ను తీసేస్తా అన్నట్టే ఆడతా. దట్ ఈస్ మై గేమ్. అండ్ బిగ్ బాస్ హౌస్ లో కూడా ఒక పరంగా అట్లనే ఆట. ఇప్పుడు నేనేమైనా తప్పు చెప్పి నిన్ను నామినేట్ చేస్తే రేపటి రోజు నాకు తప్పులు పట్టుకొచ్చి నన్ను నామినేట్ చేస్తావు, చేయకుండా ఉండవు. ఎవరైనా అంటే ఎవరైనా నాకు అపోజిట్ గా ఆడుతున్నారు, ప్రతిదీ నేను తప్పు చేయకుండా తప్పు చెప్తున్నానంటే నేను కూడా అఫ్ కోర్స్ వాడిని అపోజిట్ లాగానే బిహేవ్ చేస్తా, తీసుకుంటా కదా. అండ్ అట్లాంటి ఆట ఆడడం తప్పు కాదు. అండ్ నాకు నీ కంప్లైంట్ ఏదైతే ఉంది అది టోటల్ తప్పు అనిపించింది. నీ కంప్లైంట్ ఏదైతే ఆలోచనతో నా పైన రాసినావు అవన్నీ నాకు రాంగ్ అనిపించింది. అది నీ అభిప్రాయం కావచ్చు, కానీ నాకు నీ అభిప్రాయం తప్పు అనిపించింది. అండ్ అది పక్కన పెడితే మొన్న ఎప్పుడైతే నిఖిల్ అండ్ రోహిత్ ఇప్పుడు నువ్వు ఇదంతా చెప్పింది ఆ కంప్లైంట్ కి నువ్వు నామినేట్ చేస్తున్నావు. నాకు ఇచ్చిన కంప్లైంట్ నామినేషన్ పాయింట్ కాదు నాకు చెప్పు. నీ కంప్లైంట్ నాకు నచ్చలేదు. ఫస్ట్ పాయింట్, నీ కంప్లైంట్ నాకు నచ్చలేదు. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ మీద కంప్లైంట్ రాయాలంటే కాదు నేను చాలా మంది మీద చాలా పెద్ద పెద్ద పాయింట్స్ రాసిన. చాలా అనుకోవడం తప్పు లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను తప్పు అనట్లేదు, ఏది చెప్పట్లేదు, చాలా పద్ధతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జరిగింది తెలియదు కదా.